విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోందని కేంద్ర ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్ర మంత్రి కుమారస్వామి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారని తెలిపారు. కేంద్ర పెద్దలతో జరిపిన చర్చల వల్లే స్టీల్ ప్లాంట్కు ఆర్థిక ప్యాకేజీ వచ్చిందన్నారు. తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా కేంద్రం పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇచ్చినటువంటి సందర్భం ఇది. ఈ ప్యాకేజీని అందరూ ఉపయోగించుకోవాలా, స్టీల్ ప్లాంట్ని లాభాల బాటలోకి నడిపించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. కుమారస్వామి గారు నిత్యం కూడా ఈ ప్లాంట్ పరిరక్షణ కోసం అనేక ప్రయత్నాలు చేసి పెద్దలను మోడీ గారిని కానీ ఆర్థిక మంత్రి గారిని ఒప్పించడం ద్వారా, అధికారిని ఒప్పించడం ద్వారా మాత్రమే ఈ ప్యాకేజీ సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నా. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినటువంటి ప్రతి సందర్భంలో అనేక సార్లు ఆర్థిక మంత్రి గారితో సమావేశం అవడం, రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా 2-3 పర్యాయాలు సమావేశం కావడం, వీరందరి సమిష్టి కృషి కారణంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా కేంద్రం పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇచ్చినటువంటి సందర్భం ఇది. ఈ ప్యాకేజీని అందరూ ఉపయోగించుకోవాలా, స్టీల్ ప్లాంట్ని లాభాల బాటలోకి నడిపించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. కుమారస్వామి గారు నిత్యం కూడా ఈ ప్లాంట్ పరిరక్షణ కోసం అనేక ప్రయత్నాలు చేసి పెద్దలను మోడీ గారిని కానీ ఆర్థిక మంత్రి గారిని ఒప్పించడం ద్వారా, అధికారిని ఒప్పించడం ద్వారా మాత్రమే ఈ ప్యాకేజీ సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నా. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినటువంటి ప్రతి సందర్భంలో అనేక సార్లు ఆర్థిక మంత్రి గారితో సమావేశం అవడం, రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా 2-3 పర్యాయాలు సమావేశం కావడం, వీరందరి సమిష్టి కృషి కారణంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ ప్యాకేజీని ప్రకటించడం